అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో కొత్త డ్రైనేజీ వ్యవస్థలను నిర్మిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ఆదేశాలతో ఏర్పాటు చేసిన మున్సిపల్ శానిటేషన్ యాక్షన్ టీం బళ్ళారి రోడ్, గరీబ్ నగర్, సౌభాగ్య థియేటర్ ప్రాంతం, పాత కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించింది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. గరీబ్ నగర్ లో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో 20 రోజుల్లో కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. డ్రైనేజ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు రోడ్లపై చెత్త వేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మా మినిస్టర్ విశ్వశ్రీ చరణ్ మేడం గారు ఒక్క వార్డు కూడా పర్యటించలేదు. ₹1 నిధులు ఇవ్వకపోవడం వల్ల డ్రైనేజ్, సీసీ రోడ్లు అస్తవ్యస్తం అయిపోయి ఎక్కడ నీళ్ళు అక్కడ నిలబడిపోయి చాలా అధ్వానమైన స్థితిలో ఉండింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అమిలినేని సురేంద్రబాబు సార్ గారు ఇదంతా ఈ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని గోపి అన్న గారి ఆధ్వర్యంలో, మన టౌన్ కన్వీనర్ మురళీ అన్న గారి ఆధ్వర్యంలో కమిషనర్ సార్ గారు అంతా వార్డులో పర్యటించి దాదాపు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మాకి అందుకోసము 65, 66 బూత్ 22వ వార్డు తరఫున ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సమస్య పరిష్కారం కావడంతో ఈ వార్డులో మొత్తం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా మినిస్టర్ ఆఫీస్ ఏరియా, తర్వాత ఓల్డ్ ఎస్సీ కాలనీ, తర్వాత ఇవన్నీ కూడా మొత్తం డ్రైన్స్, తర్వాత శానిటేషన్ మీద అంతా కూడా ఈరోజు చూడడం జరిగింది. కొన్ని చోట్ల అంతా కూడా ఈ డ్రైనేజ్ అంతా కూడా బ్లాక్ అవ్వనుంది. బ్లాకేజ్ అంతా కూడా చూసేసి ఇప్పుడు వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని అక్రమంగా ఈ డ్రైనేజ్ మీద పెట్టుకోవడం వలన మొత్తం అన్ని డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా మొత్తం బ్లాక్ అయింది. సో దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కొన్ని ఎమ్మెల్యే గారి సార్ ఆదేశాలతో కొన్ని వార్డులలో, అంటే దాదాపు గరీబ్ నగర్లో ఒక 20 లక్షలకు కొత్తగా కాలువలన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకా కొన్ని ఈ పాత మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో కూడా శానిటేషన్ ఇవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. సో దాని మీద కూడా వెంటనే చర్యలు తీసుకుంటాం.